అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. 4 లక్షల పై మంది నా వీడియోస్ చూడడం జరిగింది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు, సొసైటీలో జరుగుతున్న మోసాలు ఈజీగా మీరు గుర్తించవచ్చు. ఇప్పుడు నేను మీ ముందుకి ఒక ఎగ్జాంపుల్ తీసుకొస్తాను. రాజమండ్రి డెల్టా హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఒక వ్యక్తి ఒక ముందు ఇల్లు ఉన్నటువంటి వెనక స్థలాన్ని కొనుక్కోవడం జరిగింది. అతను మీడియేటర్ నమ్మేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ తీసుకొని వాళ్ళంతా డాక్యుమెంట్ రెడీ చేసేసి రిజిస్ట్రేషన్కి ఆయన్ని రమ్మడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన స్థలం అమ్ముదామనుకొని చెప్పేసి ఇక్కడ వచ్చినప్పుడు ఆయనకి తెలిసింది ఏంటంటే, ఏదైతే ముందు ఇల్లు సందు ఉందో ఆ సందు వెనకాల వీళ్ళ ఇంట్లోకి వెళ్ళే దారిలో కేవలము 8 అడుగులు మాత్రమే ఇతనికి దారి ఉంది. ఆ 8 అడుగుల పై ఎత్తులో ఇంకా ఏదైతే ఉందో అది ముందు ఉన్నటువంటి ఇల్లు ఎవరైతే ఉందో వారికి హక్కు కలిగి ఉన్నందున వాళ్ళు దానిపైన స్లాబ్ వేసేసుకున్నారు. అంటే ఈయన కేవలం 8 అడుగుల హైట్లోంచి మాత్రమే దాన్ని వాడుకునే అధికారం కలిగి ఉన్నారు దస్తావేజీ ప్రకారం. కాబట్టి మరి కస్టమర్స్ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా దస్తావేజీ పూర్తిగా చదివి 1-2 సార్లు చూసుకొని అప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. నేనైతే పూర్తిగా చదువుతాను అండ్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి కూర్చోబెట్టి కూడా చదివి వినిపిస్తాను. ఎందుకంటే రేపన్న రోజు మీడియేటర్ తప్పు చేయకూడదండి. కొనుక్కునే వాళ్ళు హడావుల్లో ఉంటారు, అమ్ముకునే వాళ్ళు హడావుల్లో ఉంటారు, మీడియేటర్ ఖాళీగా ఉంటాడు. కాబట్టి మీడియేటర్ ఏం చేయాలి? శుభ్రంగా దస్తావేజ్ చదివి ఆధార్ నెంబర్లు కానీ, పాన్ నెంబర్లు కానీ, కొలతలు కానీ ఇవన్నీ తేడా వస్తే ఇమ్మీడియట్లీ దాన్ని తప్పు సరిదిద్దిన తర్వాత మాత్రమే దస్తావేజ్ ప్రింట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను జనవరి 1 నుంచి రేట్లు పెరగకముందే అడ్వాన్స్ ఇచ్చుకొని మాట్లాడుకోండి అని చెప్తున్నా. దేనికి అంటే నామవరంలో సినిమా హాల్ నుంచి 1.5 km దూరంలో ఉన్నటువంటి ఒక స్థలం, తక్కువ రేటు స్థలం. ఇది 200 మీటర్ల దూరం ఉంటుందండి ఇళ్ళకి. 25 అడుగుల రోడ్డు ఉంటుంది. ఇది ఒక పంచాయతీ లేఅవుట్, తూర్పు ఫేసింగ్ మరియు 980 గజాల స్థలం. ఇది గజం 5,600 రూపాయలు చెప్తున్నారు. అది కూడా మాట్లాడుకోండి అని అంటున్నారు. డైరెక్ట్ ఓనర్తో మీరు మాట్లాడుకోవచ్చు. ఈ 200 గజాలు కావాల్సినా కూడా అందులోంచి ఇస్తారండి. మినిమం 200 తీసుకోవాలి. ఓనర్ గారితో మనం రేట్ మాట్లాడుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇది సైట్ అండి. ఈ సైట్ పక్కనే ఒక స్విమ్మింగ్ పూల్ కట్టినటువంటి ఒక ఇల్లు ఉంటుందండి. ఇది 25 అడుగుల రోడ్డు, అంటే తార్ రోడ్డు వేశారు కానీ ఇప్పుడు గ్రావెల్ రోడ్డుగా ఉంది అది. అలాగే ఈ స్తంభాలే కనబడుతున్నాయి కదా, ఇందులో 980 గజాలు స్థలం అమ్మకానికి ఉంది. ఇది వచ్చే రోడ్డు అంటే 25 అడుగుల రోడ్డు. కొంత అంటే కొన్ని బిట్స్ వీధిపోటు తగులుతాయండి, కొన్ని బిట్స్కి వీధిపోటు లేదు. ఇది మనకి నామవరం ఊరిలో సినిమా హాల్ దగ్గర నుంచి 1.5 km, పాత నామవరం ఊరిలో ఇళ్ళ దగ్గర నుంచి 200 మీటర్ల దూరంలో మనకి ఈ స్థలం ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మనకు కొంచెం డబ్బులు రావాలి, చూసారు కదా ఈ రోడ్డు చివర ఏదైతే బిల్డింగ్ ఉందో అదే స్విమ్మింగ్ పూల్ ఉన్నటువంటి ఇల్లు అండి అది. అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఇలాంటి స్థలాలను ఒకసారి వచ్చి చూసి, తక్కువ రేట్లో వస్తుంది, పైన ఎలాంటి కరెంటు వైర్లు లేవు, వేరే విధమైన ఇబ్బందులు లేవు. కాబట్టి మీకు కావాలి అని అనుకుంటే ఇలాంటి వాటి మీద పెట్టుబడి పెట్టచ్చు. లేదు మీరు కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, పైగా ఇది తూర్పు ఫేసింగ్ 25 అడుగుల రోడ్డు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఒకసారి వచ్చి చూసుకొని రేటు మాట్లాడుకొని టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి డాక్యుమెంట్ తీసుకొని, నేను ఏ వెబ్సైట్లో అయితే వెరిఫై చేస్తానో అన్నింటిలో వెరిఫై చేసి ఫైనల్గా పంచాయతీ వాళ్ళతో మాట్లాడుకొని అప్పుడు మనం అడ్వాన్స్ ఇచ్చుకోవచ్చండి. త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళిపోవాలి. ఏదైనా సరే మనం మొహమాటం లేదు. ఏజెంట్ని అడగాల్సింది ఏదైనా ఉంటే మొఖం మీద అడిగేసేయాలి. ఏమనుకుంటారా అని అనుకోకూడదండి. ఎప్పుడు కూడా ప్రతి పాయింట్ కూడా ఏజెంట్ క్లియర్ చేయాల్సిందే. ఒకవేళ మీకు తెలియని విషయాలు ఉంటే ఏజెంట్ చెప్పాల్సిందే. మీరు మంచి ఏజెంట్ని కనుక నియమించుకున్నట్లయితే తక్కువ రేట్లో ఎక్కువ లాభాలు వేసుకుని అమ్మే ఏజెంట్లు కొంతమంది ఉంటారు, లేదా మామూలుగా నార్మల్గా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అన్ని విషయాల్లో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. అలాగా నేను మోసపోకుండా ఏం చేస్తానంటే అన్ని విషయాలు ముందే చెప్తాను. వాళ్ళు నా దగ్గర కొనకపోయినా కూడా చెప్తాను నేను. కాబట్టి మీరు మంచి ఏజెంట్లకి ఛాన్స్ ఇవ్వండి, మంచి ప్రాపర్టీస్ కొనుక్కోండి, మీ డబ్బులు వృధా చేసుకోవద్దు, డెడ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టొద్దు. మీరు కావాలంటే వచ్చి చూడండి, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి, నేను వచ్చి మీకు స్థలం చూపిస్తాను, ఓనర్తో మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసి